కూలీ విన్నరా వార్ 2 విన్నరా? కూలీ మూవీ బాగాలేదు అంటే అని ఎవరైనా చెప్తే నమ్మకండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. కింగ్డమ్ మూవీ నేను గాల్లో లేపినందుకు నన్ను కమెంట్స్ లో లేపి మింగారు కాబట్టి ఇప్పుడు కూలీ మూవీకి ఒళ్ళు దగ్గర పెట్టుకుని నా ఒపీనియన్ చెప్తా భయ్యా. ఇది రియలైజేషన్. అరిచరిచి నా గొంతు పోయింది కాబట్టి ఈ ఒక్క వీడియోకి వాయిస్ తో అడ్జస్ట్ చేసుకోండి భయ్యా. థియేటర్ మొత్తం మా వాళ్ళమే ఉన్నాం భయ్యా. హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళాం మూవీకి. ఏదో మ్యాజిక్ ఉంది భయ్యా మౌనిక సాంగ్ లో. ఎవ్వడు కూర్చోడయ్యా సీట్ లో. రజనీకాంత్ ఉన్న ప్రతి సీన్ రజనీఫై అయిపోతాం. ఆయన స్క్రీన్ మీద ఉన్న ప్రతి సీన్ నిలబడ్డది భయ్యా. ఊరికే సూపర్ స్టార్ అని ట్యాగ్ రాదు కదా భయ్యా. ఆయన యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ ఎంత లేదు నా ఏజ్. రజనీకాంత్ ఒక మాట చెప్పొచ్చు భయ్యా, మూసుకున్న థియేటర్లు కూడా ఓపెన్ చేపిస్తా ఈ సినిమాతో అమ్మతోడు. మన నాగమావ గురించి మాట్లాడుకున్నాం. చాలా కొత్తగా అనిపించింది భయ్యా మావన్ విలన్ రోల్ లో చూస్తుంటే. మావ ఎంత స్టైల్ గా ఉన్నాడు అంటే అల్లు అర్జున్ కి ఐకాన్ స్టార్ అని ఎందుకు ఇచ్చిరో ఇప్పుడు అర్థమైంది భయ్యా. ఎందుకంటే నాగమావన్ మించిన స్టైలిష్ స్టార్ లేడు కదా. సౌబింది ఫుల్ లెంత్ రోల్ భయ్యా. ₹1 యాక్టింగ్ చేయమంటే $1 యాక్టింగ్ చేసిండు. ఎంత చాటా అనుకుంటా ఇచ్చి వాడేసిండు. ఇంకా ఉపేంద్ర మావయ్య స్క్రీన్ మీద కనిపిస్తే నువ్వు అరవకుండా ఉండలేవు. నాకు ఇంకోసేపు ఆయన ఉంటే బాగుండు అనిపించింది. సత్యరాజ్ స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ ఉంటది బట్ ఆయన చాలా ఇంపార్టెంట్ రోల్. శృతి హాసన్ కి కూడా మంచి క్యారెక్టర్ పడ్డది. న్యాయం చేసింది పిల్ల. అమీర్ ఖాన్ సినిమాలు ఉన్న తక్కువ, ఆయన బాడీ మీద టాటూలు ఎక్కువ బట్ ఉన్నంతలో బాగుంటది. మ్యూజిక్ కూడా బాగుంటది. అనిరుద్ధు మ్యూజిక్ గుద్దు. ఇంటర్వెల్ ట్విస్ట్ వాళ్ళు చెప్పినట్టే బాగుంటది. క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటది. వస్తున్నా నెగిటివ్స్ దగ్గరికి వస్తున్నా. ఎక్స్పెక్టేషన్స్ హై ఉండడం వల్లనేమో గానీ మూవీ కొన్ని చోట్ల స్లో అయిన ఫీలింగ్ వస్తుంది. మ్యూజిక్ కూడా సెకండ్ హాఫ్ లో తగ్గింది అనిపించింది. ఓవరాల్ మూవీ గురించి మాట్లాడితే ఫెంటాస్టిక్ అని చెప్పను బట్ మంచిగా ఉంది. లోకేష్ కనకరాజ్ అంటే మనకు హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కాబట్టి మూవీ నెక్స్ట్ లెవెల్ అనిపించకపోవచ్చు బట్ జీరో ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళండి. మూవీ పక్క నచ్చుతుంది. చెప్పడం మర్చిపోయిన సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. నేనైతే ఎంజాయ్ చేసిన. మీరు కూడా మూవీ చూసి ఎలా ఉందో కమెంట్ చేయండి భయ్యా. విన్నర్ కూలియా వార్ 2 అంటే ఎవ్వరు కాదు, రజనీకాంత్ ని స్క్రీన్ మీద చూసినోడు విన్నర్.